రింకి ఎవరు లొల్లి చేస్తున్నారు? ఏడా మా పిల్లలు ఎంత ముద్దు కూస్తున్నారో తెలుసా? మరి VBS లో వీళ్ళు చాలా మంచి మంచి నేర్చుకున్నారు. చింకి కాదు, పేరేంటి? నీకు అన్ని చూడే, నీ చుట్టంతా ఎక్కువ పెంచుకున్నావు, నీకు చూడే నడుతుంది. ఆంటీకి ప్రైజ్ లాగా చెప్పు. ఆంటీ ప్రైజ్ లాడండి. ఓ ఇక్కడ అన్ని చిన్న ఆంటీ లాంటి దూతలు ఉన్నారా? దూతల్లాగానే ఉన్నారా? ఇక్కడ అంకుల్కి ప్రైజ్ లాగా చెప్పు. అంకుల్ ప్రైజ్ లాడ్. చూడు అంకుల్ కూడా మంచి చక్కగా అందరు దూతలు ఇక్కడ అంతా. ఇంత చక్క పరలోకంలో ఉందా? ఈ ఎండాకాలం కూడా ఇంత చక్కగా ఉందా? మరి మా పిల్లలు ఉన్నారు కదా, చూడు అందరికి చక్కగా బాగున్నారని చెప్పండి. పిల్లలు మీరు చాలా బాగున్నారు, ముద్దు చేస్తున్నారు. వెల్కమ్. ఐ లవ్ యూ పిల్లలు. ఎందుకు వాయిస్ అందరూ ఐ లవ్ యూ టూ అన్నారు. నీకు అందరు చిన్న చిన్న తమ్ముళ్ళు, చిన్న చిన్న చెల్లెలే కదా. నేనే చిన్నదన్నా. నువ్వే చిన్నదాన్ని. లేకపోతే వీళ్ళే నాకు చిన్నోళ్ళ కాదులే. రింకి ఈ పిల్లలు నన్ను వెంకీ అనొద్దు, రింకీ అనాలి. వెంకీ అంటున్నారు అన్న. వెంకీ అంటలేరు, నీకు చెవుడు ఉంది, వాళ్ళంతా రింకీ అంటున్నారు వీళ్ళందరూ. VBSకి వీళ్ళు చాలా రోజుల నుంచి వచ్చి ఈరోజు ఆఖరి రోజు అనమాట. ఆఖరి రోజు అంటే చచ్చిపోతారా రేపు? వీళ్ళ జీవితానికి ఆఖరి రోజు కాదు, VBS ఆఖరి రోజు. VBS ఆఖరి రోజు. ఈరోజు బెన్నీ గురించి నేర్చుకున్నాం. బెన్నీ చచ్చిపోయాడు కదా, వీళ్ళు కూడా బెన్నీలాగా ఉండాలనుకుంటారు. బెన్నీలాగా చచ్చిపోదాం అనుకుంటలేదు, బెన్నీలాగా పరలోకం పోదాం అనుకుంటారు. చావు అనేది మన చేతిలో లేదు పింకీ. సారీ రా మాట్లాడు. రింకీ 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 అట్లా అనకు రింకీ, క్షమించేసే. అయితే మరి బెన్నీ మాత్రము మామూలుగా ఆయనకు బాగలేక చచ్చిపోయాడు. కానీ చచ్చిపోకముందు ఏం చేశాడన్నా, వాళ్ళ ఫ్రెండ్స్కి, డాక్టర్కి, నర్స్కి ఏసే గురించి చెప్పాడు. ఏసైని అంగీకరించాడు, పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు చచ్చిపోతే మీరు పరలోకంలో ఉంటారా? గ్యారంటీగానా? ఈరోజు నేర్చుకున్న బైబిల్ స్టోరీస్, మిషనరీ స్టోరీస్, ఇవన్నీ పాటలు, ఇవన్నీ ఒక హృదయంలో ఉన్నాయి. లేదన్నా. ఎందుకు? అన్ని మర్చిపోతారు. మర్చిపోతారా? మర్చిపోతారు కదా. చాలా ఇష్టం. చాలా ఓకే. రింకీ పింకీ కాదు, రింకీ. అది కాదు, రింకీ రింకీ. ఓకే రింకీ. అయితే మేము బెన్నీ ఏ విధంగా అయితే తనకు దేవుడి గురించి చెప్పాడు, పిల్లలు కూడా ఆ విధంగా చేయాలనుకుంటున్నారు. పరలోకంకి వీళ్ళు కాకుండా మన ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తారంట. తీసుకొస్తారా? పాస్పోర్ట్ వీసాలే, రక్షణనే పాస్పోర్ట్ అంతే. ఏసే వచ్చినప్పుడు అందరే తీసుకెళ్తాడు.
రాకెట్లా కాదు, ప్లేన్లా కాదు, ఏ కాదు. ఏసీ వస్తే అలా ఎత్తపడతాం. చాలా బాగుంటుంది. మరి ఎంత అందంగా ఉంటుంది సార్. మరి బెన్ని కూడా మరి ఏసైని క్షమించమని అడిగాడు. ఏసై దగ్గర ఉన్నాడు. అందమైన దేశం పాట నేర్చుకున్నాం. అందమైన దేశము పరలోకము పాడు. అందమైన దేశము అమెరికా. దానికన్నా అందమైన ఎలా తెలుసు? అక్కడికి చచ్చిపోయి వచ్చావు. విను, బైబుల్లో ఉంది అందమైన దేశం ఎలా ఉంటుందా. బైబిల్ దేవుని వాక్యం కదా, సత్యం కదా. అందులో బంగారంతో చేయబడిన రోడ్లు, భవనాలు, దేవుడు ఉంటాడు, మన అక్కడ జీవగ్రంథం అవన్నీ. పాడు. అందమైన దేశము పరలోకము. అందమైన దేశము నా ముఖము. నీ ముఖం ఇంగ్లీష్ అనే చదువుతారు. అవునా? ఇంకే అందంగా ఉంటుందని మీరు కూలీ చచ్చిపోతురా? సర్లే, మా బాయ్స్ అయితే చాలా బాగున్నారండి. అమ్మాయిలు అమ్మాయిలు వీళ్ళు కూడా బాగున్నారు కానీ కుళ్ళుకుంటారని చూసి ఎందుకు? నాకు అందమైన హెయిర్ ఉంది కదా. అందమైన హెయిర్ ఉన్నందుకు మీరు కుళ్ళుకుంటారంట కాదు కదా. మా పిల్లలు అట్లా కాదు, ఏసే హృదయం ఉన్నాడు కదా. సరే నాడు నువ్వు సరిగా పాడతలే అబ్బా. పాపముండదు అవి నువ్వు చక్క పాడు. అందమైన దేశము పరలోకము, ఆనందమే ఉంటుంది చిరకాలము. అంతేనా? ఆనందమేనా? ఈ పోరగాళ్ళు వస్తారా? వస్తారు. ఈ పోరగాళ్ళు వస్తే ఆనందమే ఉంటుంది. అక్కడ ఆనందం ఉంటుంది చెప్పండి. పాడు. అందమైన దేశము పరలోకము, ఆనందాన్ని ఉంటుంది చిరకాలము. పాపం ఉండదు అచ్చడ, శాపం ఉండదు. అచ్చడి పొరగట్టు ఉండదు. అందరూ ఉంటేనే పర్లేదు. అచ్చడ శాపం ఉండదు. కిరణ శాపం శాపం చెడ్డపండు ఉండదు. శాపం ఉండదు. దుఃఖం ఉండదు. దుకాణం ఉండదు. దుఃఖం ఉండదు. ఓకే. దుఃఖం ఉండదు. అచ్చడ చీకటి ఉండదు. అయ్యో నాకు చీకటి అంటే భయం ఉండదు. అలాంటి ఉండవు. మరి చీకటి లేకపోతే లైట్ ఎక్కడ ఉంటుంది? నీ ముఖం ఎక్కడ కనబడుతుంది? అరే విను, లైట్ యేసుప్రభే. అవునా? యేసుప్రభే లైటా? అంతా చక్కగా దేవుని మైపడు. ఆహా మా యేసు రాజుగా. ఆహా మా కేసీఆర్ రాజుగా. కేసీఆర్ కాదు, కేసీఆర్ కూడా అక్కడ ఆడ వచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఆడ యేసు రాజు ఉంటాడు అన్నమాట. రాజుగా చిరకాలం వెళుతాడు. 3-4 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు కాదు, చిరకాలం. ఇక్కడ మినిస్టర్ లా కాదు, యేసుప్రభు ఎప్పుడు ఉంటాడు అక్కడ. చిరకాలం ఉంటాడు అన్నమాట. ఇక్కడ మంత్రుల్లా కాదు. దూతలుంటారు, జీవ గ్రంథం ఉంటుంది. బిర్యానీ ప్యాకెట్లు ఉంటాయి. జీవ గ్రంథం ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ ఉండదా? ఉండదు. అయ్యో తిండి ఉండదా? ఉండదు. చికెన్ మటన్ ఉండదా? చికెన్ మటన్ ఉండదు. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు. అయ్యో ఎందుకు? ఆడ మన మహిమ శరీరంతో ఉంటాము. యేసుని ఎప్పుడు మనం చూపిస్తూనే ఉంటాం. రోగం ఉండదు, హాస్పిటల్ ఉండదు. అయ్యో నిజమా? నిజమా పిల్లలు? పాడు. దూతలుంటారు, జీవ గ్రంథం ఉంటుంది. దూతలుంటారు, ఆంటీ కూడా ఉంటుంది. భక్తులుంటారు, జీవ వృక్షం ఉంటుంది. భక్తులుంటారు, ఇంకా జీవ వృక్షం ఉంటుంది. ఫ్రూట్స్ దుకాణం ఉంటుంది. ఆ వృక్షానికి అన్ని ఉంటాయి, ఫ్రూట్స్ కనుక. జీవ వృక్షం ఉంటుంది. ఆహా మా
యేసు రాజుగా చిరకాలం మేలుతాడు. కొద్దికాలం చిరకాలము. రిటైర్మెంట్ అస్సలు ఉండదు. ఎప్పుడు దేవుడు మనతో ఎప్పుడు చిరకాలం ఉంటాడు. ఎప్పుడు ఉంటాం. బెన్ని కూడా ఆయన పరలోకాన్ని సంపాదించాడు. 3 ఆత్మలు కూడా సంపాదించారు. ఆహా మా యేసు రాజుగా చాలా బాగుంది. సరిగా పాడలే. జాక్ కూడా నిన్న చక్కగా వాడలేదు. అయ్యో నేను చక్కగా వాడినా. పిల్లలు నాకు చప్పట్లు కొట్టచ్చు కదా. అందరికి ఆల్ ద బెస్ట్ చెప్పు. ఈ రోజు ఇప్పటి నుంచి వాళ్ళకి హాలిడేస్ కదా, వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ లో ఎంజాయ్ చేస్తారు. షేక్ హ్యాండ్ ఇస్తారంట. ఓకే రికీ, వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పు. కూర్చో కూర్చో కూర్చో. ఓవర్ లేదు, ఓవర్ లేదు. అంత కూర్చోండి. అయ్యో అన్న వీళ్ళందరూ పోతావా వాళ్ళ దగ్గర? మీ ఇంటికి రానా? అయ్యి అదే అది వద్దురా. చాలా రౌండ్ పిల్లలా ఉన్నాడు. సూట్లు కొట్టేసుకుని నక్సలైట్లా ఉన్నాడు. ఓకే ఏం లేదు, మంచి పిల్లలు, ఏసుప్రో పిల్లలు. ఆల్ ద బెస్ట్ చెప్పండి అందరికి. కానీ వెళ్ళాలా, టైం అయిపోయింది కదా. వెళ్ళాలా. రేపటి నుంచి లేదు. ఎందుకు? పిల్లలు వచ్చేసారు. ఆంటీ కూడా వచ్చింది. మరి ఇక్కడే ఉంటావా? అవును. మరి నా దగ్గర ఉంటారు. ఈ పిల్లల నుంచి ఉన్నాడు తీసుకో. వాళ్ళ బ్యాగ్లో పట్టలేదు. జాకీ ఉన్నాడు కానీ కష్టం కదా. నువ్వు లోపలికి వెళ్తావా? అరే డాడీ బ్యాగ్ పట్టుకురా. టైం అయిపోయిందన్న, ఆకలిస్తుంది. పైకి బ్యాగ్